गुड मॉर्निंग। వాళ్ళనే దాన్ని చేయాలి. में है तो पाँच के पास है तो डालना। देखो कवर है ने खाता नहीं हुआ है तो भी इसमें कहता खुंदल को लखींगे क्या नहीं ये एक डर వాటర్ పెట్టి మనం ఈ రోజుకి 4 రోజులు అయినా కూడా ఎండిపోయినట్టు ఉంది కదా. మన పొలంలోకి బరగొడ్లు వచ్చినాయి, బాగా రుద్ది 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 ఏమో పెట్టినట్టున్నాయి చెట్లకి.
అందుకే భయం. తినిపోయినాయా ఎట్టేటద్దో వచ్చాయి. అడుగు వచ్చాయి. మామూలుగా అయితే ఇంత లోతుకి రావు, కానీ ఎవరైనా కావాల్సుకొని తోలుతున్నారా ఎట్టెట్ట అనేది అర్థం కావట్లా నాకైతే. కలుపు తీసుకుందామని వచ్చామండి నేను మా నాన్న. మూడున్నర టైం ఇప్పుడు. కలుపు అయితే తీసుకుందాం, ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలా అని చెప్పేసి వచ్చాం మళ్ళీ పొలంకి అయితే. ఎందుకంటే మళ్ళా మనము గడ్డి కోపించి జాజి పూలలో కరెక్ట్గా 1 వీక్ దాటింది అంతే, మధ్యలో 1 వీక్ పోయింది అంతే, మళ్ళీ స్టార్ట్ అయింది గడ్డి. ఎందుకంటే మనం డైలీ వాటర్ పెడుతున్నాం కాబట్టి అది స్టార్ట్ అయింది. బా ఈరోజు ఇంకా రుద్ది పెట్టినాయి చెట్టుకి. ఇది చూడండి ఎట్లా రుద్ది పెట్టినాయి చూడండి, కొమ్మలు ఎండిపోయినాయి, ఇరగొట్టినాయి కొమ్మలు. బాగుంది చెట్టు, ఇది బాగున్న చెట్టుకి బాగా రుద్ది పెట్టినాయి అవి కొమ్మలు. పొద్దున వస్తున్నాయో సాయంత్రం వస్తున్నాయో ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లా. చూడండి మొగ్గ కాసింది, 2 మొగ్గలు కాసినాయి. సో హ్యాపీ. అంటే ఇది ఎప్పుడుది కాదనమాట, మనం డిసెంబర్లో కోస్తూ ఉండేనాం కదా అప్పుడుది. ఇది పాత మొగ్గ, కానీ ఇప్పుడు వచ్చింది, చాలా సూపర్ బా. దీనికి కూడా రుద్ది పెట్టింది. చెట్టుకి ఏదైనా కానీ అయితే గుండె తరుక్కుపోతుంది, నాకు బాధ వచ్చేస్తుంది. బా అవి बनते चाहिए क्या है गए కలుపు స్టార్ట్ చేద్దామండి. నాలుగు రోజులకి తడి ఆరిపోయింది. దేవుడా దేవుడా దేవుడా. ఈ కట్టెలు ఉంటేనే అనమాట, ఎందుకంటే ఇట చెట్టు కొమ్మలు ఎత్తి పట్టేకి అనమాట ఆపిది. ఈరోజు చైతన్య కాడికి తీసేసి రేపు మా జేజీ ఊరికి వెళ్తుంది. రేపు షూటింగ్ ఉంది. ఈ గడ్డిని క్లీన్ చేసి చూపిస్తా మళ్ళీ. ఇట్లాగనమాట చెట్టు చుట్టూ ఇట్లా గడ్డి ఉండింది కదా ఇంతకుముందు, సో ఇట్లా క్లీన్ చేసేసుకోవడం అనమాట. ఇక్కడేసాను చూడండి గడ్డి, ఇట్లా క్లీన్ చేసుకోవాలి చెట్టు చుట్టూ. ఇట్లా క్లీన్ చేసేకి కలుపు తీసేకి కూలీ మనుషులను అడిగింటే 350 రూపాయలు అంటున్నారండి కూలీ. తగ్గట్లేదు అసలు కూలీ అయితే. అందుకే నా చైతన్య గాడికి తీసుకుందాము, సాయంత్రం పూట అయ్యే పని కాదని చెప్పేసి ఇంక వచ్చాము నేను మా నాన్న.
అది 350 రూపాయలు అంటే యా నుంచి తెచ్చిస్తామండి కూలి. తగ్గట్లేదు ఈ సంవత్సరం. ఇంకా దేవుడికి ఎరక. ఇంకా పూలు కోసేకి ఏం దొరుకుతారో ఏమో జనాలు అర్థం కావట్లా. ఒక్కసారి తీసా కలుపు మొత్తం చూడండి. ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు అనమాట. ఒక్కసారి అయిపోయింది. మొత్తం గరకనే. చేతులు అయితే దద్దరిల్లి పోతున్నాయి చూడండి. మొత్తం గరకనే. ఇంకా మనకి 8 సార్లు ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయిపోయింది. టైం వచ్చేసి 5 o'clock. చూపిస్తాను చూడండి. బాగా నీట్గా చెట్టు కింద ఒక్క గడ్డి పీస్ లేకోకుండా నీట్గా తీసానన్నమాట. బాగుంది. అంటే ఇది ఎట్లా అంటే చెట్ల కింద ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది. చెట్లకి చిక్కు తీసినట్టు ఉంటుంది అన్నమాట. అసలు ఇది మొత్తం తీసే కలుపు తీయడం వల్ల బాగా గమనిస్తాయి. మనకి ఏదైనా కానీ పాములు తేళ్ళు అట్లా చెట్ల కింద లేకోకుండా నీట్గా మనం కాలు పెట్టి చెట్ల కింద మనం పైన కోస్తుంటాం కదా. సో మనం చెట్ల కింద కాలు పెట్టి కోస్తూ ఉన్నప్పుడు కింద ఏమున్నాయి ఏంటనేది ఒకసారి కనిపించవు. సో అందుకే నేను ఎక్కువగా గడ్డి తీసేస్తూ ఉంటాను అనమాట. కొద్దిగా ఉన్నా కూడా తీసేస్తూ ఉంటాను. ఈ గడ్డి నేను తీయక చాలా రోజులు అవుతుంది. నేను అంటే లాస్ట్ ఇయర్లో వినాయక చవితి టైంలో నేను కలుపు తీసినా అనమాట. అప్పటి నుంచి కలుపు తీయలేదు. మొత్తం గడ్డినే కోపిస్తూ ఉన్నా అనమాట. సో చాలా రోజు గట్టిగా ఉంది గడ్డి. మొత్తం తీస్తూ ఉంటే బండ అంటే తేమ అయితే ఉంది కానీ మొత్తం అల్లుకొని పోయిందనమాట. అల్లుకొని పోయింది. సో ఒక్కసారి ఇంతసేపు పట్టింది నాకు తీసేకి. ఇంకా మనకి ఎక్స్ట్రా వర్క్ ఏం లేదు కాబట్టి ఇంకా ఈ పొలాన్ని మంచిగా కొంచెం గడ్డి ఉన్నా కూడా చేసేసుకోవాలి. గడ్డి మొత్తము కలుపు తీసేసిన తర్వాత గడ్డి మందు కొడదాము. దాని తర్వాత మళ్ళీ మందు వేద్దాము. పై మందు కొడితే సరిపోతుంది అన్నమాట. చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. కదా స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇట్లా అనమాట. చెట్టు చుట్టూరా ఇట్లా మనం గడ్డి తీసేయాలి. బాగుంటుంది. అప్పుడైతేనే మనకి మనం వేసిన మందు బాగా మొత్తం అక్కడ మొదలుంది కదా అక్కడ అంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట మంచిగా. సో చూడండి ప్రతి ఒక్క చెట్టు కింద ఇట్లా తీయాలన్నమాట నీట్గా. ఇట్లా ఈ కలుపు తీస్తేనే చెట్టు బాగా కానొచ్చేది. చూడండి ఇట్లా తీయాలి. ఇట్లా చెట్టు చుట్టూ రౌండ్గా నీట్గా తీయడానికి 350 రూపాయలు అడిగినారు కూలోళ్ళు. మీరు తీయడం వద్దు, నేను డబ్బులు ఇవ్వడం వద్దులేండి, నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంకా నేనే వచ్చినాను. ఇంకా చూడండి ఇట్లా. ఇంకా మనకి ఇవల్ల తీసేదే ఉంది. ఇంకా 8 సార్లు తీయాలా. ఇంకా ఇది ఫస్ట్ సాల్ అంటే ఇది రోడ్డు, ఇది సాల్ అనమాట. ఇది సెకండ్ సాల్. అదే దాని పక్కన సెకండ్ సాల్. చూసి వీలైతే ఇప్పుడు చేతనైన కాడికి తీస్తాను. ఒక 2 చెట్లు 3 చెట్లు తీస్తే మనకి టైం అవుతుంది, వెళ్ళిపోవచ్చు ఇంకా ఇంటికి. మళ్ళీ ఇంకా రేపు రాలేను, ఎందుకంటే రేపు నాకు కొద్దిగా ప్రాంక్ వీడియో అనుకుంటా ఉన్నామన్నమాట. సో మేబీ ఆ వీడియో తీయడానికి వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. అది నీట్గా కానొస్తున్నాయండి చెట్లు, బాగా కానొస్తున్నాయి అన్నమాట. అబ్బా ఈ ఆయుధాలు లేనిదే మనం ఆ వర్క్ చేయలేమన్నమాట.
చాలా గట్టిగా ఉంది చెట్ల కింద. తేమ అయితే ఉంది, బట్ కానీ గట్టిగా ఉంది. చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం తీయక కలుపు గట్టిగా ఉంది. మూతలా ఇంటికి వెళ్ళిపోతాను నేను. సాయంత్రం 6:15 అయింది అండి టైం. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. तोड़को పొలంలో ఈ రోజుకి సంబంధించిన పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫిల్టర్ నీళ్ళు తీసుకొని వచ్చి ఒక 4 కోడిగుడ్లు తీసుకొని వచ్చి మా జేజీకి ఇచ్చి అన్నము పప్పు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి పెట్టు అని చెప్పాను. ప్రస్తుతానికైతే ఆకలి అవుతుంది, ఎందుకంటే ఈరోజు పొలంలో వర్క్ ఎక్కువ అయిపోయిందన్నమాట. అందుకే స్నాక్స్ తెచ్చుకున్న బజ్జీలు నా ఫేవరెట్ ఇవి. సో ముందు తినేద్దాం, ఆకలి అవుతుంది. दे दे ये दरदा किलो लो एक काढ़े को